అసలు ఏమైంది టీమిండియాకి? ప్రజెంట్ టీ20 వరల్డ్ ఛాంపియన్స్ అన్న విషయం మర్చిపోయారా? లేకపోతే వరల్డ్లోనే నెంబర్ 1 టీ20 టీం అని గుర్తులేదా? లేకపోతే టీ20లో నెంబర్ 1, నెంబర్ 2 బ్యాట్స్మెన్ ప్రజెంట్ టీంలో ఉన్న విషయం వాళ్ళకి తెలియదా? టీమిండియా ఉన్న పొజిషన్కి వాళ్ళు ఆడే ఆటకి ఏమాత్రం సంబంధమే లేకుండా పోయింది. ఐర్లాండ్ చేతిలో సిరీస్ ఓటమి, ఇంగ్లాండ్ చేతిలో 2 టీ20లో ఓటమి, ఇండియన్ టీ20 హిస్టరీలో 125 పరుగులతో అతిపెద్ద ఓటమి. చివరి 5 టీ20లో ఇప్పటివరకు ఒక్క గెలుపు కూడా లేదు. సెకండ్ లోయెస్ట్ స్కోర్ నమోదు చేశారు. టీ20లో పవర్ ప్లేలోనే 5 వికెట్లు పోగొట్టుకోవడం ఇదే మొదటిసారి. ఇవన్నీ టీ20 వరల్డ్ కప్ గెలిచినాక జరగడం ఆడియన్స్ని చాలా డిసప్పాయింట్ చేస్తుంది. అయితే దీనికి గల కారణాలు చూస్తే చాలానే ఉన్నాయి. టీ20 వరల్డ్ కప్ గెలవగానే క్యాప్టెన్సీ మారడం, కొత్త ప్లేయర్స్ ఎక్కువ రావడం, ఇప్పుడున్న టీంలో మ్యాచ్ విన్నర్స్ అంతగా లేకపోవడం, ఎక్స్పీరియన్స్డ్ మ్యాచ్ ఫినిషర్స్ లేకపోవడం, అగ్రెసివ్ బ్యాటింగ్ చేసి అవేర్నెస్ లేకుండా షాట్స్ ఆడడం వంటి కారణాలు చాలా ఉన్నాయి. టీమిండియా పర్ఫార్మెన్స్కి ఇంకేమైనా కారణాలు ఉన్నాయనుకుంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.